అన్నదాతకు అండగా కేసీఆర్ మరోసారి పొలం బాట పట్టారు. కరీంనగర్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించి పొలాల దగ్గరే కేసీఆర్ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికోసం కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి బయలుదేరారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఎస్ విజయభాస్కర్, చెప్పండి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించేందుకు మాజీ సీఎం పొలంబాట పట్టారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరినటువంటి మాజీ సీఎం కేసీఆర్ నేరుగా ముగ్దుంపూర్ గ్రామానికి రానున్నారు. ఈ ముగ్దుంపూర్ కు వచ్చి అక్కడ ఎండినటువంటి పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ రైతులతో కాసేపు మాట్లాడతారు. ఇంతకుముందు అంటే గత సంవత్సరం ఎలా ఉండే, ఈ సంవత్సరం ఎలా ఉండేటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి అనంతరం అక్కడ నుంచి కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకుని అక్కడ లంచ్ చేస్తారు. లంచ్ చేసినటువంటి అనంతరం అక్కడ నుంచి నేరుగా బోయినపల్లికి వెళ్తా ఉంటారు. మధ్యలో గంగాధర వస్తుంది. గంగాధర నుంచి బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి పంట పొలాలను అక్కడ పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించినటువంటి పక్కనే ఉన్నటువంటి మిడ్మానేర్ కు అంటే ఆ మధ్యలో ఉంటుంది, కరీంనగర్ సిరిసిల్ల మధ్యలో ఉంటుంది. మిడ్మానేర్ కు వెళ్లి అక్కడ మిడ్మానేర్ లో నీరు లేనటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో అయితే ఇప్పుడు దాదాపు 16 టీఎంసీల నీటితో కలకల్లేనటువంటి మిడ్మానేర్ కేవలం 6 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. ఇప్పుడు పంట పొలాలకు నీరు విడుదల చేసినా కిందికి లోయర్ మానే డ్యామ్ నీళ్లు వేసినా మిడ్మానేర్ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా అక్కడ చర్చిస్తారు. తర్వాత అక్కడ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తారు. మొత్తానికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్నికలు జరిగిన తర్వాత నీటి వర్షాభావం లేమి ఒకటి, అదేవిధంగా నీరు లేకపోవడంతో రైతులైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఇలా ఉన్నటువంటి తరుణంలోనే 10 రోజుల క్రితం కురిసినటువంటి వడగళ్ల వాళ్ళతో ఆ విధంగా కూడా 2 తీర్ల నష్టపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో రైతులతో తిరిగి పొలం బాట పడ్డారు. అక్కడ ఏం అంటే రైతులతో మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అన్నటువంటి అయితే ఉత్కంఠ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తమ అధినేత వస్తున్నటువంటి తరుణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఇక దీనికి ఇది కరువు తీసుకొచ్చినటువంటి కరువు కాదు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు అనేటువంటి ఒక స్లోగన్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇస్తా ఉన్నాయి. వీరికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా సాయంత్రం 4 గంటల సమయంలో మాజీ సీఎం ఎలాంటి ప్రసంగం చేస్తారనే ఒక ఉత్కంఠ, ఎలాంటి ప్రెస్ మీట్ నిర్వహిస్తారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. వరలక్ష్మి. ఎస్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.